ఆపినాక మేము వెనక్కి నీళ్ళు తీసుకుంటాం. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు సంబంధించి ఈ రకమైన డిమాండ్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడున్నటువంటి సొల్యూషన్ కూడా ఏంటంటే దీనికి ఎంత గొప్ప వ్యక్తులు రాయలసీమలో ఉన్నారంటే అసలు చరిత్రలో ఎవరు ఉండరు. నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి, భారత పార్లమెంట్లో స్పీకరు, భారత రాష్ట్రపతి. నంబర్ 2 పివి నరసింహరావు గారు భారత ప్రధాని. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల హిస్టరీ. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల హిస్టరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాష్ట్రపతులు, లోక్సభ స్పీకర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా. కొత్తగా రాష్ట్రం ఏర్పడితే 7 ఏళ్ళు ప్రతిపక్ష నేత అక్కడే. ఇప్పుడు మా బాబు గారు తెలంగాణలో ఉంటాడు కానీ ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమకి సంబంధించిన. చివరికి నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, చాలా మంది మాట్లాడాలి కాబట్టి సీరియస్గానే మాట్లాడుతున్నా. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది రాష్ట్రపతులు, ఇంతమంది ప్రధానమంత్రులు మా ప్రాంతం నుంచి వచ్చి ఇప్పుడు మేము ఇంకా నీళ్లు లేవు చేశారు. ఇప్పుడు కూడా 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటిదాకా బైరెడ్డి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు జీవో నెంబర్ 69 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 69 తీసుకొచ్చింది ఎందుకు? కృష్ణా డెల్టాలో నీళ్లు
ఎండిపోతున్నాయని, శ్రీశైలంలో నీళ్లు తెలంగాణలోకి వచ్చి తెలంగాణ నుంచి కృష్ణా డెల్టాకి రావాలని, శ్రీశైలంలో నీళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు 1996లో ఈ జీవో నెంబర్ 69 తీసుకొచ్చారు. కవర్ చేసుకోవాలి. స్టోరేజ్ కెపాసిటీ అన్న రాయలసీమలో ఎక్కడైనా ఉన్నాయా? 80 టీఎంసీలు అంటున్నారు. ఇప్పుడు మా హరి ఇప్పుడు రాయలసీమకి వచ్చినప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అధికారం కోసం కక్కుర్తి పడినట్లు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం, ఈ ప్రాంతంలో సమస్యల కోసం ఎవరూ మాట్లాడడం లేదు. భారతీయ జనతా పార్టీ ఓడిపోయినటువంటి ఒక ముద్దు బిడ్డ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. పాదయాత్ర కోసం ఉదయం పాదయాత్ర ప్రారంభం చేయాలి, తీసుకెళ్ళాలి. ఇప్పటికైనా సరే ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక కొత్తగా మళ్ళీ పోలవరం వస్తుంది, సస్యశ్యామలం అవుతుంది. కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు వస్తున్నాయి కృష్ణా డెల్టా. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఏమైనా కనీసం మిగులు జలాలన్నా ఇస్తారనే ఆశ ఉంది. కాబట్టి ఒక మంచి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా అనేక మంది న్యూట్రల్ పీపుల్ సమావేశానికి వచ్చి మెజారిటీ చర్చ కూడా రాయలసీమ మీద గురించి మాట్లాడినందుకు మేమందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలకు సంబంధం లేకుండా రాయలసీమ నదీ జలాలకు సంబంధించిన విషయంలో పరిష్కారానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు క్లుప్తంగా మాట్లాడిన తర్వాత డెల్టా అండ్ ఉత్తరాంధ్ర మాట్లాడారు. రెడ్డి గారు చెప్పినట్టు రెండు అటు గుండ్రేవులు కానీ లేదా సిద్ధేశ్వరం కానీ కట్టి తీరాలి. రిజర్వాయర్లు కట్టేదానికి అవకాశం లేదన్నారు, కానీ ఉన్న రిజర్వాయర్లు నింపడానికి చాలా అవకాశం ఉంది. మా జగన్మోహన్ ఆల్రెడీ మన మార్గాడు జగన్మోహన్ రెడ్డి మరొక 30 టీఎంసీ కట్టేదాని కోసం జగన్మోహన్లోని మంగపట్నం దగ్గర అవకాశం కూడా ఉంది. కట్టాలనుకుంటే ఎన్నైనా అవకాశం ఉంది. ఈ యొక్క 2 మేనేజ్మెంట్ బోర్డులు పెత్తనం, ఈ యొక్క 2 మేనేజ్మెంట్ బోర్డులు పెత్తనం కారణం వాళ్ళ పెత్తనం దొరుకుతుంది. ఆయన యొక్క ఆలోచన ఎట్లుందంటే, కేసీఆర్ గారిది నువ్వు రాయలసీమ తర్వాత నెల్లూరు ప్రకాశం ఎవరికి కేసీఆర్ గారిది నువ్వు రాయలసీమ తర్వాత నెల్లూరు ప్రకాశం ఎవరికి ఇబ్బంది పెట్టి మేము మా పాపం గడపాలనేది మాకేం లేదు. మాకు చాలా అవసరాలు ఉన్నాయి. కాకపోతే దశరథ రెడ్డి గారు ఎక్కువ కర్నూలు గురించే మాట్లాడారు. కడప చిత్తూరు ప్రస్తావించలేదు. కడప చిత్తూరు మాకంటే కూడా కింద చిత్తూరు కూడా కోనేరు కూడా రిపేర్ చేయాలి. కారణం వచ్చినప్పుడే కోస్టల్ ఆంధ్ర ఇంకా డెల్టా సంబంధించిన అంశాన్ని పెద్దాయన ఉత్తరాంధ్ర సంబంధించిన మాజీ శాసనసభ్యులు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గద్దెబాబురావు ఉత్తరాంధ్ర సంబంధించిన అంశాలు జరిగింది. అయితే నేను మీకు మనవి చేసేది ఏంటంటే, దాని ద్వారా పార్టీని కూడా బలపరుచుకోవడానికి అవకాశం ఉంది. అయ్యా మాధవ్ గారు కొంచెం వినాలి. ఇది ఒక అవకాశం. మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న సమస్యలన్నీ చేయడానికి కూడా ఒక అవకాశం, అది కూడా వస్తుంది. దాని ద్వారా పార్టీని బలపరుస్తాయి.
ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఆంధ్ర కానీ వెంగళరాయ సాగర్ కానీ పెద్దగడ్డ కానీ ఒట్టిగడ్డ కానీ తోటపల్లి కానీ జంజావతి కానీ వంశధార కానీ మహేంద్ర తనే కానీ బాబుదా కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సంస్థలు. ఇప్పుడు రాయలసీమ గురించి రాజశేఖర రెడ్డి గారు అంత గట్టిగా చెప్తారంటే నాకు మంచి స్నేహితులు ఆయన గుర్తుందో లేదో కానీ ఈ చాలా మా అన్ని కూడా చాలా చిన్న చిన్న సమస్యలు చాలా తీవ్రత. ఇప్పుడు ఆడ చెప్పినంత పెద్ద కష్టమే కాదు. తోటపల్లి ప్రాజెక్టు 450 కోట్ల రూపాయలతో ప్రస్తుతానికి 2 లక్షల ఎకరాలు సాగు. అసలు ఎక్కడ జరుగుతుంది దేశంలో అంత తక్కువ డబ్బు. అంటే ఎకరానికి 2500 డబ్బు పడుతుంది. 4500 కోట్లతోటి 450 కోట్లతోటి 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు సాగునీరు త్రాగునీరు. తర్వాత బ్యారేజ్ రిజర్వాయర్ దీనికి కూడా అన్యాయం చేశారు ఈ పాలకులు. 2 పార్టీలు ఒకటే. దీంట్లో తెలుగుదేశం వైసీపీ 2 కూడా తేడా ఏమి లేదు. డబ్బులు తప్ప ప్రజల బాగోగులు పట్టేది దీంట్లో ఏ ఒక్క పార్టీ ఇస్తుంది. ఇవాళ వరకు బాగుంది. అయితే ఈ బ్యారేజ్ 2003 సెప్టెంబర్ 6న చంద్రబాబు నాయుడు గారు పునాది రాయి వేసి జీవో నెంబర్ 144 ఇచ్చి చీపురుపల్లిలో పరిగణించారు. పునాది రాయి తోటపల్లి వేశారు. గరుగుపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అక్కడ పునాది రాయి ఇచ్చి చీపురుపల్లిలో పోయారు. ఎందుకు బాగా చేస్తారు. అది చూసి ఆ బహిరంగ సభ చూసి ఆ జనాన్ని చూసి ఆ లక్షల మందిని చూసండి. ఇప్పుడు నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఇది ఒక్కటి కొద్దిగా నోట్ చేసుకోండి. పెద్దకాలం మెయిన్ ల్యాండ్ కూడా చాలా కొద్దిగా లోపు ఎక్కువ. ల్యాండ్ కూడా చాలా కొద్దిగా లోపు ఎక్కువ. చెరువులకు నీళ్ళు ఇది కూడా నాగావళి నది మొత్తం మీద 20 మంది. ఈ 20లో 4 గింజలు పోతే 16 తోటపల్లి. ఈ 16లో ఉపయోగించకుండా 12.5 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు పోతుంది. పొడవును తగ్గించారు. చెప్పాలి 115 అడుగుల 100 చేశారు. కాలం వెడల్పు 3.9 కిలోమీటర్లు 3.9 మీటర్లు వెడల్పు తగ్గించారు. 1.9 మీటర్లు లోతు తగ్గించారు. దీనివల్ల 30,000 ఎకరాలు తగ్గింది. దీనికి డిజైన్ చేసిన ఇంజనీరు ఆర్ సత్యనారాయణ అని ఉన్నారు. మీకు చెప్పాను. ఆర్ సత్యనారాయణ ఆయనే డిజైన్ చేశాడు ఈ తోట. ఆయన ఈఎన్సీగా చేసి దీనికి ఈ తోటపల్లికి అడ్వైజర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ 2004లో గజపతి నగరానికి ఒక కాలువ తీసుకెళ్తున్నాడు. 15,000 ఎకరాలు దానికి ఆగిపోయి. అయితే మెరగమూడి మండలంలో మొత్తం కాలువ వెళ్తా ఉంది. కొన్ని 100 ఎకరాలు పోయినాయి. కానీ 110 ఎకరాలు మాత్రమే ఆగిపోయి. మొత్తం మండలానికి చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్ద మండలం మెరగమూడి మండలం.
పెరకమూడి మండలంగా 110 ఎకరాలు. ఆ 110 ఎకరాలు ఎవరు అంటే ఈ రౌతు సత్యనారాయణ గారి సంస్థపురం 100 ఎకరాలు అయిపోతుంది. ఇది తర్వాత మీకు వంశధార దగ్గరికి వచ్చిన నాగాలంలో వచ్చిన ఆడవాట 24,000 నాగాలంలో వచ్చిన ఆడవాట 24,000 ఎకరాల్లో ఒక్క చుక్క కూడా వినియోగించుకోవడానికి ఈ 44 కూడా మనమే వాడుకో. అలాగే వంశధారలో కూడా సిద్ధంగా వాటా ఉన్న 50-50 ఉన్న 115 టీఎంసీలో మనకి వాడుకోవడానికి ఎక్కువ. దాంట్లో ఒక చిన్న పని ఇందాక ఏర్మండలంలో రిజర్వాయర్ కట్టడం అయిపోయింది. ఇప్పుడు ఎలాగో మనం గరీబ్ నోటిఫికేషన్లు ఇవన్నీ మనం చేస్తున్నాం. పని అంతా అయిపోయింది. మీరు నోటిఫికేషన్ ఇస్తే చాలు. ఆ రిజర్వాయర్ స్టాక్ చేసుకోవడం, మనం 2 లక్షల ఎకరాలు మనం వాడుకోవడం. కాబట్టి ఈ 2 పనులు చేసి మీరు వంశధారని ప్లస్ అనుసంధానం చేద్దాం. నారాయణపట్నం ద్వారా అది కూడా ఆ స్కీమ్ కూడా చాలా తక్కువ పొందుతాం. వలసలు నిరోధించండి, కాగే నీరు ఇవ్వండి. చివరిగా ఒకే ఒక్క మాట మీకు తెలుసు ఈ విషయం. విజయనగరం మంచినీళ్ళు, వైజాగ్ మంచినీళ్ళు మీరు రోజు కొనుక్కుంటున్నారు. మంచినీళ్ళు మేము రోజు కొనుక్కుంటున్నాం. వైజాగ్లో మంచినీళ్ళు, వైజాగ్లో ఇక్కడ ఉన్న అందరూ కొనుక్కుంటున్నారు రోజు మంచినీళ్ళు. పోలవరం పూర్తి ఎఫ్ఆర్ఎల్ వస్తేనే 7 లక్షల ఎకరాల 2 జిల్లాలకి ప్లస్ తాగడానికి మనకి నీళ్ళు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి. మీ అందరికీ మనం చేద్దాం. ధన్యవాదాలు బాబురావు గారికి. ముఖ్యంగా మనందరికీ తెలియాల్సింది ఏంటంటే 2020-21 బడ్జెట్ లో తిరిగి 2,500 కోట్లతో ప్రాజెక్ట్స్ అన్ని 2,500 కోట్లతో ప్రాజెక్ట్స్ అన్ని పూర్తవుతాయి. ఇందాక రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదన్నారు. అదేవిధంగా ఆ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించి అతి ముఖ్యమైన తోటపల్లి, జంజావతి, వంశధార సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వివాదం ఒరిస్సా ఉంది. 1,300 mm వాటర్ పడినా కూడా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రకి నీరు నిలవకుండా సముద్రంలో కలిసి ప్రధాన సమస్య. నీరు లేక, నీరుండి నిల్వ చేసుకోలేక సమస్య. ఇప్పుడు పైడి వేణుగోపాల్ గారు 2 విషయాలు మాట్లాడతారు. దాంతో మీటింగ్ తర్వాత డెల్టా. అందరికీ నమస్కారం. మాకు 5 టీఎంసీల వాడకం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గత 7 సంవత్సరాలు కూడా ఇది తగాదా పూర్తి కాలేదు. మొన్ననే 21/6/2021 మరి ఏదైతే ఒడిశా వాటర్ డిస్ప్యూట్ తీర్పిచ్చిందో ఆ బిల్లులు రైతు కమ్యూనికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పంపడం జరిగింది. ఆమోద ముద్ర కేంద్రం వేస్తే చాలు. ఏదైతే 106 ఎకరాల డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూట్ ని ఒడిశా గవర్నమెంట్ మన ల్యాండ్ విజయ చేసి డిస్ప్యూట్ క్లియర్ అయితే 3 లక్షల ఎకరాల వరకు కూడా స్థిరీకరణ చేయొచ్చు. 2 పంటలు కూడా పండించవచ్చు. అదేవిధంగా నాగావళి నదితో అనుసంధానం చేసి ఏదైతే ఆఫ్షోర్ ప్రాజెక్టులు నిర్మాణం జరిగిందో 32% పనులు పూర్తయ్యాయి. పనులు చేసుకున్నాక గవర్నమెంట్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 30 ఉన్నాయి. మొత్తం 7 లక్షల ఎకరాలు ఇప్పుడు సాగు చేయడం జరుగుతుంది. 1,20,000 ఎకరాలు ఉంది. 3,50,000 ఎకరాలు సాగునీరు 2 పంటలు అందించాలంటే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తిగా 2 పంటలు కూడా సాగు చాలా సింపుల్. 2,000 కోట్లు చాలా మన జిల్లాకి సస్యశ్యామం కావడం కాబట్టి ఆ విధంగా ముందు ఏదైతే ఒడిశా వాటర్ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో దాన్ని ముందు కేంద్రం ఆమోదిస్తే నేరేడు ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. దాన్ని 600 కోట్లు చాలని చెప్పేసి ఇంజన్ చెప్పడం జరిగింది. మనం ఒక సమావేశం అయిపోయిన 2-3 విషయాలపైన ఒక సమగ్రమైన లెటర్ రాసి ఈ పార్లమెంట్ సమావేశంలో ఇవ్వాలని చెప్పి
వీర్రాజు గారు నిర్ణయించారు. ఆ విధంగా 21వ తారీఖు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మనందరం వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆబ్జెక్షన్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతే కదా, 4 జంజావతి అన్ని టీఎంసీ వెళ్తారు మనకి. ఇప్పుడు ఈ కోటపల్లి ఇప్పుడు ఉపయోగిస్తున్న 12 ఫ్యాక్టరీ అంతే కదా. తర్వాత ఒక్క విషయం మీకు వీర్రాజు గారు మీరు ఆయన కూడా తీసుకొని మనం ఎంతమంది చెప్పినా ఎంతమంది చదివినా చెప్పినా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఆ జిల్లా వాళ్ళు తీసుకుని ఆ ప్రాజెక్ట్ చూస్తే విస్తృత స్థాయి అన్ని ప్రాజెక్టులు విజిట్ అనేది పార్టీ పరంగా గతంలో చేయడం జరిగింది. తప్పకుండా రేపు చేస్తాం. ఇప్పుడు మన అందరికీ నమస్కారం. వాటిని అధిగమించడానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా నీటిపారుదలకి సంబంధించి కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి అంశాల్లో మనం మధ్యావతి ట్రిబ్యునల్ 1976 వారు ఇచ్చినటువంటి అవార్డు పట్ల 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాటాగా వచ్చినటువంటి 811 టీఎంసీలో 800 టీఎంసీలు రైట్ అలొకేషన్, 11 టీఎంసీలు పునరుత్పత్తి రీజనరేషన్ వాటర్ సంబంధించి 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీ, వాటర్ డిపెండబిలిటీ యావరేజ్ వేసిన తర్వాత 811 టీఎంసీ టోటల్ టుగెదర్ ఆంధ్రప్రదేశ్కి మధ్యావతి ట్రిబ్యునల్ ద్వారా మనకి రావడం జరిగింది. సబ్సిక్వెంట్ గా వచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వారు అవార్డు ఇచ్చినప్పటికీ కూడా దానిలో అనేక రకాలైనటువంటి సంక్లిష్టత, ముఖ్యంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల ఇవాళ మధ్యావతి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే మనకి నీటి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అయితే 811 టీఎంసీలకు సంబంధించి విభజనకి ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులకి కేటాయింపులు జరిగి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి వివరంగా చెప్పాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి నికర జలాలు 811 టీఎంసీలలో 144.70 టీఎంసీలు రాయలసీమకి, కోస్తా ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణకి 298.96 టీఎంసీలు. అంటే ఇవాళ విభజన జరిగిన తర్వాత రాయలసీమకి, కోస్తా ఆంధ్రాకి కలిపి 512 టీఎంసీలు, ఏదైతే తెలంగాణకి 299 టీఎంసీలు. అంటే అప్పటికే ఉన్నటువంటి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కి అలొకేట్ చేసినటువంటి వాటర్ ఇది. ఈ 811 టీఎంసీలు కాకుండా ఒక 330 టీఎంసీలు మిగులు జలాలకు సంబంధించి షెడ్యూల్ బిలో మధ్యావతి ట్రిబ్యునల్ ఉంది అనేటటువంటి దాన్ని ఒక 25% ఆంధ్రప్రదేశ్ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ప్రాజెక్టు వైజ్ గా నికర జలాలని రాయలసీమలో, కోస్తాంధ్రలో, తెలంగాణలో ఏదైతే 811 టీఎంసీలో అడ్జస్ట్ చేశారో మరి ఈ 330 టీఎంసీల్లో 25% అంటే దాదాపు 78 నుంచి 80 టీఎంసీలు అనుకున్నాం. దానికి సంబంధించి కేటాయింపులు అనేది ప్రాజెక్ట్ వైజ్ గా లేదు కాబట్టి ఇవాళ రకరకాల చర్చలు జరిగిన తర్వాత ఈ 811 టీఎంసీని ఏ రేషియోలో పంచుకుంటానో అక్కడ అవైలబిలిటీ ఉన్న వాటిని ఆ విధంగా పంచుకునేటటువంటి విధంగా ఒక ఒప్పందం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకి సంబంధించి ఇప్పుడు వరకు చూస్తున్నాను. రాయలసీమ నుంచి అనేక మంది వక్తులు మాట్లాడారు, ఓవరాల్ గా అనేక మంది వక్తులు మాట్లాడారు. కానీ విభజన చట్టంలో షెడ్యూల్ 11లో పేరా 10లో స్పెసిఫై చేసినటువంటి 6 ప్రాజెక్టుల్లో 4 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటివి. దానిలో తెలుగంగ, కాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ. అయితే దీన్ని ఒకసారి మీరు లింకింగ్ చేసినట్లయితే 4 అండి, కాదని తప్పది, 4 మనవి, 2 తెలంగాణకి సంబంధించి కల్వకుర్తి, 4, 2, 6. ఈ మధ్యలో పోతిరెడ్డి పాట ఏదో రాశారు, అది వాస్తవానికి ఆ షెడ్యూల్లో లేదు. దానికి సంబంధించి అది వేరే చూశారు, కన్ఫ్యూజన్ అవుతుంది. వెలుగొండకి సంబంధించి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండకి సంబంధించి ఇప్పుడు కొత్తగా గెజిట్ ఏదైతే రిలీజ్ చేశారో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెలుగొండని తీసుకొచ్చినప్పటికీ కూడా
ఆ ఎజిట్లో వెలుగొండని మిస్ చేశారు. ఏదైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కింద 4 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దానిలో వెలుగొండని మిస్ చేశారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే, నేను గమనిస్తున్నా, ఎవరైనా దీన్ని రైజ్ చేస్తారా, దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారో ఒక సలహా ఇస్తారని చూస్తే అది ఇప్పుడు వరకు రాలే, ఎక్కడో మిస్ అయింది వాళ్ళకి. ఇవాళ మీకు 6 నెలలు అనుమతులు తీసుకోవాలి, తీసుకోకపోతే ఆ ప్రాజెక్టుని రద్దు అవుతాయి అనేటటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని ఓవరాల్ గా సవరించాలని చెప్పారు. కానీ సవరిస్తారో లేదో రేపేమవుతుందో ఏమో తెలియదు. కానీ ఇప్పటికే విభజన చట్టంలో ఉండి ఆ ప్రమాదంకి సంబంధం లేనటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఈ 6 నెలల్లో అనుమతులు తీసుకోకపోతే ఇబ్బందుల్లో పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఒక రిజల్యూషన్ ని సెంట్రల్ గవర్నమెంట్, ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి తప్పు అనుకుంటున్నాను నేను, అది కావాలని చేసిందని కాదు, యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తప్పుని మనం సవరించడానికి ఒక రిజల్యూషన్ బట్టి కంపల్సరీగా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్క్లూడెడ్, ఇట్ షుడ్ బి గెట్ ఇంక్లూడెడ్. ఇప్పుడు ఆ రిజల్యూషన్ కావాలి. దీనివల్ల ఏంటంటే ఇది ఒక ప్రకాశం జిల్లాకి సంబంధించిందే కాదు, 70% ప్రకాశం జిల్లాకి వెలుగొండ నుంచి బెనిఫిట్, ఒక 15% కడప జిల్లాకు ఉంది, నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి కూడా ఉంది. కాబట్టి మనం సానుకూలంగా దీన్ని, ఏదంటే మనమేమి అడిషనల్ గా కోరిక కాదు, ఇది చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరూ కూడా గమనంలో తీసుకొని దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేటటువంటి దాన్ని మనం రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 7 క్లాజ్ ఈలో స్పష్టంగా చెప్పింది. అంటే జనరల్ రూలే, వాటర్ కి సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా నీటి వినియోగం ఏ విధంగా ఉండాలనేది జనరల్ రూల్. కానీ స్పెసిఫిక్ ఎందుకు పెట్టారంటే, రేపు విభజన జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మధ్య భావోత్పత్తమైనటువంటి వాతావరణంతో ఇబ్బందులు కలుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు స్పెసిఫై చేశారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, సెకండ్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ లాస్ట్ ప్రయారిటీ ఎలక్ట్రిసిటీ, దాన్ని స్పెసిఫై చేశారు. దాన్ని ఇవాళ తుంగలోకి తొక్కి ఏ విధంగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా విభజన చట్టాన్ని పెట్టి ఇదిగో ఈ ప్రొవిజన్ ప్రకారం నువ్వు చేయకూడదు అనేటటువంటి పరిస్థితి ఇక్కడ లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. చాలా క్లియర్ గా ఏదైతే మీకు విభజన చట్టం షెడ్యూల్ లెవెల్లో పెట్టినటువంటి ఆ 4 ప్రాజెక్టులు ప్లస్ ఈ 2 ప్రాజెక్టులు తెలంగాణ చూసినట్టయితే మన ఆంధ్రాకి సంబంధించి 150.50 టీఎంసీ వాటర్ అవసరం. దీనికి ఎక్కడ నికర జలాల కేటాయింపు లేవు, మిగులు జలాల మీద ఆధారపడి, వరద జలాల మీద ఆధారపడి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ స్పష్టంగా ఎపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. ఎపెక్స్ కౌన్సిల్ లో ముఖ్యమంత్రులు ఇద్దరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారి ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సర్న్ మినిస్టర్లు, ఇవాళ జలశక్తి మినిస్టర్ గా ఉన్నటువంటి వీరందరూ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే 811 టీఎంసీకి సంబంధించి నికర జలాలని అలాట్ చేసినటువంటి ప్రాజెక్టులు ప్లస్ ఈ 6 ప్రాజెక్టులు స్పెసిఫై చేసి కాకుండా అదనంగా ఏ ప్రాజెక్టు టేకప్ చేయాలన్నా కానీ ఎపెక్స్ కౌన్సిల్ లో ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ జలశక్తి ఈ రోజున, లేకపోతే అటవీ శాఖ ఇతర అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన అనుమతులు నార్మల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యంగా తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి, కింది ఎటువంటి అనుమతులు లేవు. ఆయన ఎప్పుడైనా ప్రశ్నిస్తే ఈ ప్రాంతం నుంచి ఆయన ఏం చెప్తారంటే, మేము అనుమతులు తర్వాత తెచ్చుకుంటా కట్టుకుంటాము, ఈ లోపల అనుమతులు వస్తాయి అనేటటువంటి ఒక మాట చెప్పి మనల్ని మాయ చేసి ఇప్పటి వరకు ప్రాజెక్టు కట్టుకుంటా పోవడం జరుగుతూ ఉంది. ఇదే రకమైనటువంటి పందాల్లో ఇక్కడ మాట్లాడాలంటే దాని గురించి మనం ఏం మాట్లాడినా మీరు అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారని ఇక్కడ ప్రాంత ప్రజల్ని, ఇటు రాయలసీమలో కట్టినా కానీ కోస్తాంధ్రలో కట్టినా ప్రశ్నించేటటువంటి పరిస్థితి. ఇవాళ 80 టీఎంసీలు గోదావరి ఏదైతే మనం కృష్ణానదికి మళ్ళీ పడేది హక్కుతో కూడుకుంటే దాని 40 టీఎంసీ ఏమని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే అది ఓవరాల్ ప్రాజెక్టు అంతర్భాగం, దానికి స్పెసిఫిక్ గా ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఏమీ అవసరం లేదు. అలాగే 23 టీఎంసీలు ఏదైతే వైజాగ్ వాటర్ ఉందో దానిలో భాగంగా మనం అడుగుతున్నాడు. ఈ రెండింటిలో కలిపి 50 టీఎంసీస్ నాకు డైవర్ట్ చేయమంటాడు. ఇది అర్ధరహితంగా కేవలం రాజకీయ పరంగా వారికి ఏదైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి ఇటువంటి విషయాల్ని బయటికి తీసుకురావడం, మాట్లాడటం చాలా కీలకమైన విషయము. నిన్న కూడా విజయసాయి రెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు పోలవరం మీద. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ 55,000 కోట్ల చిల్లరకి అనుమతి ఇచ్చింది టెక్నికల్ కమిటీ అన్నది శుద్ధాబద్ధము. టెక్నికల్ కమిటీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఫామ్ చేసినటువంటి టెక్నికల్ కమిటీ దగ్గర మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ వెళ్ళి పెట్టినటువంటి సంతకాలు
ఎందుకు ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిందనేది ప్రతి ఒక్క విషయం కూడా వారికి తెలుసు, స్పష్టంగా తెలుసు. ఇవాళ 2010-11లో ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాంటిటీస్ అనుగుణంగానే నిర్మాణం జరగాలి. ఏంటి 2010-11లో ఇచ్చినటువంటి క్వాంటిటీస్? ల్యాండ్ అక్విజిషన్ కావాలా, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్. ప్రాజెక్ట్ పూర్తయితే మునకయ్యేటటువంటి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అనేటటువంటి అటవీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. కొన్ని అటవీ భూముల్ని పట్టా భూములుగా చూపించి మీరు లెక్కలు మార్చి ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే ఇది తప్పు అని కేంద్ర ప్రభుత్వం నిరూపిస్తే మీరు సంతకాలు పెట్టొచ్చేది ఇది తప్పేని. ఇది తప్పు, కరెక్టే, అటవీ భూములు మేము పట్టా భూముల కింద పెట్టుకున్నాము, కాస్ట్ ఇది రెడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నామని చెప్పి ఒప్పుకొని సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు రాష్ట్ర అధికారులు ఉన్నారు. మరి ఏ విధంగా క్వశ్చన్ చేస్తారంటే విజయసాయి రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి టెక్నికల్ కమిటీ అప్రూవల్ 55,000 కోట్లకు ఇచ్చిందని కాదండి. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఒకవైపు గతంలో ఆరోపణ చేశారు, 35,000 కోట్లకి ఆనందాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పెంచుకొని అవినీతి చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు గతంలో ఆరోపించి వాళ్ళు అదే ప్రాజెక్ట్ కాస్ట్ నేను రివర్స్ అనేది కాస్ట్ తగ్గిస్తానని చెప్పి అదే 35,000 కోట్లు అడిగితే ఆ రోజు వాళ్ళు అవినీతి చేసుకుందాం అనుకుంది, ఈ రోజు మీరు పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా అవినీతి అనే క్వశ్చన్ కూడా వస్తా ఉంది. ఇవాళ ఇంకొక అంశం అండి, పోలవరానికి సంబంధించినటువంటి దానిలోనే ఏదైతే చాలా వేగంగా పనులు పూర్తి చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి అప్రూవల్స్ కావాల్సినటువంటి నివేదికలు కానీ అడిగినటువంటి వాటికి సమాధానం దాటవేస్తూ మీరు ఇక్కడ కాలయాపన చేస్తారు. ఇది ఇక్కడ పొలిటికల్ గేమ్, బ్లేమ్ గేమ్. వీళ్ళిద్దరూ ఇక్కడ గేమ్ ఆడతారు, తీసుకెళ్లి ఏదైనా నెగిటివ్ ప్రచారం మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద చేయాలనేటటువంటి తపన వాళ్ళలో కనబడుతుంది. 2018లో గడ్కరీ గారు నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించారండి. మహానది, గోదావరి, కృష్ణ, కన్నా, కావేరి. మరి ఈ ముఖ్యమంత్రులు నాటి నుంచి నేటి వరకు ఈ నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే ఏ రాష్ట్రంలో ఎంత వాటా పడుతుంది, వాళ్ళు వాడుకునేటటువంటి నీటి ఏదైతే కేటాయింపు ఉంటే దానికి తగిన విధంగా మీకు అసెస్ చేస్తామంటే ఇంత మట్టికి ఎందుకు ముందుకు రాలేదు? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు రాలేదు ముందుకి? వాస్తవే కదా. ఇవాళ మేము మాట్లాడేది ఒకటే పొలిటికల్ యాంగిల్, ఇందులో ఏం లేదు. దే హావ్ టు కమ్ అవుట్. ఇప్పుడు మీకు రెజల్యూషన్ కావాలంటే నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రపోజల్కి రండి, ముందుకు రండి. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలంటే మాట్లాడుకుంటారు, లేకపోతే లేదు కదా. చాలా క్లియర్ గా ఇవాళ ఒకటండి, ఏదైతే విభజన చట్టం ప్రకారము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు విభజన చట్టంలో పెట్టిందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ బోర్డుని పెట్టడము, ఈ 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి విన్యాసాలకి ముందు అడ్డుకట్ట పెట్టి చట్ట ప్రకారం చేసేటటువంటి చర్యనే ఇవాళ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే మన ఎక్స్పర్ట్స్ కొంతమంది సూచించినట్లు మిగతా రాష్ట్రాలను కూడా ఎవరెవరైతే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని కలపడం అనేది సహేతుకమైనటువంటి అంశమే. దాన్ని పరిశీలనలోకి తీసుకొని ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వెలుగొండకి సంబంధించి మాత్రము ఏదైతే రేపు భవిష్యత్తులో పెద్ద అపవాదం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి దాన్ని ఎజిప్తో పెట్టి ఏదైతే ఒక మిస్టేక్ జరిగిందో దాన్ని రెక్టిఫై చేయాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ రెజల్యూషన్ పరంగా మనం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ముగిస్తున్నాను. నమస్కారం. పాల్సన్ గారు ఉన్నాడు ఇప్పుడు. నాగభూషణ్ గారు 2 నిమిషాలు ఏదంటే అంటే వాటర్ గురించి ఎంతసేపు అని మాట్లాడారు, రికార్డ్ చేస్తారు. సోమరాజు గారు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇరిగేషన్ మంత్రులు ఉండేవాళ్ళు అంత వాళ్ళే తీసుకెళ్ళారు. అట్లాగే ఇది అర్థంగా రాయలసీమ హైదరాబాద్ డెల్టా ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత వస్తే వరదలో లేకపోతే అనావృష్టి లేదా అతివృష్టి అయింది మా పరిస్థితి. మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి, అది పరిస్థితి. సో అయినా కూడా మాకు లాస్ట్ 1 ఇచ్చినా కూడా సంతోషం, అవకాశం ఇచ్చారు కాబట్టి. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే 200,000 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయాన్ని మరి ఎక్కడో పూనా దగ్గర ఉండి అక్కడ నీళ్ళుండి అక్కడికి వెళ్ళాం, హైదరాబాద్లో జహీరాబాద్ అక్కడ చేస్తున్నాం, వైజాగ్ అక్కడ చేసాం, ఒంగోలు అక్కడికి వెళ్ళాం, గుంటూరులో చేస్తాం. ఇన్స్టాంట్ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అంటే కేవలం ఒకటి నీరు, భూమి కాదు. ఆ నీరు కోసం మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. ఇందాక పెద్ద రాజుగారు కూడా చెప్తా ఉన్నారు, మరి ఆ నీరుకి అంత ఇంపార్టెన్స్ మన వేదాల్లోనే చెప్తా ఉన్నారు. నీరుకి ఎంత ఇంపార్టెంట్ అంటే
భగీరథుడు. దీనికి ఆయుధుడు నీరుగా తిరుపాటి తీసుకొచ్చింది భగీరథుడు. గంగని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు హిమాలయాల్లో. చేస్తే గంగ ప్రత్యక్షం అయితే నేను వస్తాను కానీ నన్ను భరించే శక్తి భూమికి లేదంటే అప్పుడు శివుడి గురించి నువ్వు తపస్సు మళ్ళా 1000 సంవత్సరాలు శివుడి గురించి తపస్సు చేసి ఆయన ద్వారా భూమికి గంగాజలాన్ని తీసుకొచ్చారు. ఎందుకు చేశాడు అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ ముత్తాత సగరుడు వాళ్ళ పిల్లలు 60,000 మంది చనిపోతే వాళ్ళ పుణ్యగతులు వెళ్ళాలి అంటే నదుల్లో స్నానం చేయాలని చెప్పారు. అదేవిధంగా మరి భూమికి నీరు కావాలి, పంటలు పండించాలి. ఇందాక పెద్దలు అంటున్నారు బంగారం పడుతుంది. బంగారం అంటే అన్నమే ఒక బంగారం. ఇవాళ బంగారం ఇచ్చిన మనం తినలేం కాబట్టి. సో అందుకని నేను మనవి చేస్తున్నానంటే ఈ రోజున ఈ ప్రభుత్వాలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా నేషనల్ ఇంట్రెస్ట్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా మరి దానికి పోయి ఇక్కడ రచ్చ చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క ఏదైతే బంగారం నీరుని సముద్ర పాలన చేస్తా ఉన్నారు. అటువంటి పాలన చేయకుండా ఉండడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక జడ్జి ప్లేస్ లో ఉండి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈ గెజెట్ ని తీసుకురావడం జరిగింది. అందుకనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు సోమవీర్రాజు గారు కూడా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకటం, ఒక డిస్కషన్ అంటూ మొదలైతే మనకి ఏం కావాలి, మనకి ఏం అవసరం లేదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని పెడతాం. మరొకసారి సోమవీర్రాజు గారు కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా నా ఉద్దేశం మీరు ఈ పాయింట్ రాసుకోవచ్చు సార్. ఎందుకంటే డెల్టా ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయనుకున్నారు, కానీ వరదలు వస్తే పండిన పంటతో కొట్టుకుపో, నీళ్లు లేకపోతే నాట్లు వేసుకోవడం పరిస్థితి లేదు. తీరా పండిన తర్వాత రేటు ఉంటుందా లేదనేది సపరేట్ సబ్జెక్ట్. నేను ఈ రోజున 1950లో బహింగాం కెనాలు, ఈ ఏలూరు కాలువ, రైస్ కాలువ ఇవన్నీ కూడా ఆరాధన కాలం తవ్విన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తే ఈ ఏరియా ఎంత డెవలప్మెంట్ అయ్యి వేరే దేశాల్లో మరి అమెరికాలో కానీ దుబాయ్లో కానీ ఇన్ని కంట్రీస్ లో ఇంతమంది ఉన్నారంటే ఇంజనీర్లు, డాక్టర్లు ఇక్కడ ప్యాడీ పండియడం, వ్యవసాయం బాగుండటం వల్ల జరుగుతూ ఉంది. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, ఈ బహింగాం కెనాల్ ఏవైతే కెనాల్ దీన్ని మోడర్నైజేషన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ రాయండి. స్టైలెంట్ గా నీళ్లు వెళ్ళట్లేదు. ఇందాక బాబురావు గారు చెప్తున్నారు మెయిన్ కెనాల్ అంటే బ్రాంచ్ కెనాల్ నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. అక్కడి నుంచి కింద పంట కాలువలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని ఏవైతే బహింగాం కెనాల్ కానీ ఈ కెనాల్స్ అన్ని కూడా మోడర్నైజేషన్ కేంద్ర ప్రభుత్వం 2000 కోట్లు శాంక్షన్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టకుండా కూర్చున్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైకుంఠపురం దగ్గర బ్రిడ్జ్ చేసి ఏదైతే మనం గోదావరి నుంచి ఇక్కడికి ముందున్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ రైట్ కెనాల్ తీసుకుని కలుపుకున్నారు పట్టించడం ద్వారా, రేపు ఆ ప్రాజెక్ట్ అయితే అది మనకి ఎట్లాగూ దీంట్లో నుంచి గ్రావిటీ ఫ్లోతో వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి కనుక మనం కనుక పంపించగలిగితే మెయిన్ కావాల్సింది గుంటూరు జిల్లాలో అప్లాంట్ పల్నాడు ఏరియాలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, దర్శి, అద్దంకి, అదేవిధంగా అటు ఉదయగిరి వరకు నెల్లూరు వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ కొన్ని వేల ఎకరాలు ఉంది. అక్కడి నుంచి మనం కడప కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా అది 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఇంక్లూడ్ చేయకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టీం మనం ఈ ఏదైతే మనం గెజిట్ నోటిఫికేషన్ మనం కనుక మనం అనౌన్స్ చేసాము, దాని ద్వారా ఇది కూడా ఇంక్లూడ్ చేస్తే ఫ్యూచర్ లో మనకు రైట్స్ ఉంటుందని చెప్పి డెల్టా ప్రాంత ప్రజలందరికీ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు అప్లాంట్స్, కృష్ణా అప్లాంట్స్ లో ఉన్నటువంటి పంటలు ఇందాక చెప్తూ ఉన్నారు పెద్దలు. అక్కడ రాయలసీమలో నాకు తెలుసు అక్కడి నుంచి అరటికాయ వాళ్ళ ఫారిన్ ఎక్స్పోర్ట్ వెళ్తా ఉంది, అక్కడి నుంచి కరివేపాకు ఎక్స్పోర్ట్ అవుతుంది, దానిమ్మ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. రకరకాలైన ఫ్రూట్స్ అన్ని కూడా మంచి నేల ఉంది, మంచి నీళ్ళు ఇవ్వగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రానికి ఆదాయం, ఈ దేశానికి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా ఈ కోస్తా ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యంగా డెల్టా ప్రాంతాన్ని వదిలేస్తే అప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం మరి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల కింద కూడా మనం నీళ్లు ఇవ్వలేకపోయామంటే బాధగా ఉంది. ఇది ఒక భారతీయ జనతా పార్టీ నేషనల్ ఇంట్రెస్ట్ చేయగలదు. అటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నాందిపల్లకు మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు వాకాటి నారాయణ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులు, అదేవిధంగా వనరులు, వాటి మీద సవాళ్లు గురించి సభను ఏర్పాటు చేసి ఈ సభకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రథసారథి సోమవీర్రాజు గారికి, అట్లాగే పెద్దలు మన రాష్ట్ర సహాయ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో నీటి వివాదాలను కూడా
చర్చించాలని ఇచ్చేసినటువంటి శ్రీనిధి యాదవ్ గారికి, అట్లాగే నా తోటి సహచరులకు, మరి అఖిలపక్ష నాయకులకు, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. పెద్దలందరూ కూడా మాట్లాడారు, ఉన్న సబ్జెక్టులన్నీ కూడా అందరూ మాట్లాడేశారు. కాబట్టి ఒక 2 విషయాలు నెల్లూరు జిల్లా అట్లాగే చిత్తూరు ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితుల్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. పెద్దలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చాలా చెప్పారు. నెల్లూరు జిల్లాకే మరి ఉండేటువంటి కండ్లేరు కానీ సోమశిల కానీ 78 టీఎంసీలని మరి నిల్వ ఉంచుకునేదానికి మరి సోమశిల కానీ 68 టీఎంసీలు అట్లాగే కండ్లేరు కానీ అవకాశం ఉండేది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అవకాశం మాకే ఉంది మా జిల్లాలో. అది మా అదృష్టం కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మా పరిస్థితి ఏందిరా అంటే ఈ నీళ్లు ఎక్కడి నుంచి రావాల్సి వచ్చినా కూడా సరే, అది కూడా ఆగ్రా జిల్లా మా పక్కన ఉండేది తమిళనాడుకి మా బార్డర్లో ఉన్నాం కాబట్టి ఎల్లోలు వచ్చినా బాగా ఎక్కువగా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా సరే అవి చివరికి చేరేది మా దగ్గర రిజర్వాయర్లు ఉన్నాయి కాబట్టి వాటిని మేము వాడుకోగలుగుతున్నాం. కానీ మరి రిజర్వాయర్ లేకపోతే అది వాడుకునే పరిస్థితి లేదు. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక్కసారి చూడండి, కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏర్పాటైనటువంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా అయ్యే రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ రిజర్వాయర్లు పెంచాలనేటువంటి ఆలోచన మన పాలకులు ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఇవాళ చూస్తే కేసీఆర్ ఎడారినేమో నీళ్లు పెట్టి అక్కడ పెద్దలు వేరే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు 854 నీటి మట్టం నిలబెట్టండి అయ్యా, అక్కడ రాయలసీమ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, త్రాగునీళ్ళు ఇవ్వండి అని చెప్తా ఉంటే దాన్ని పట్టించుకోకుండా మరి కింద ఉన్నటువంటి ఏదైతే కరెంటు ఉత్పత్తులు చేసుకుంటూ మరి రాయలసీమ వాళ్ళ పొట్టగొడుతూ ఆ రైతుల యొక్క ఇబ్బందులు కూడా ఎవరు చూడలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉందన్నటువంటి విషయాన్ని, సత్యం ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మరి తెలంగాణ చేసేటువంటి దుర్మార్గ పనులకి ఈ రాష్ట్రం బలైపోయేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగానైనా అరికట్టాలన్నటువంటి విషయంలో ఆలోచిస్తే ఇద్దరు కూడా చేతులు దులుపుకున్నారు. మా వల్ల కాదు, ఇది కేంద్రమే పరిష్కరించాలని. మరి అందువల్లనే అర్ధరాత్రులైనా కూడా సరే ఆ రోజే చర్చ జరిపి ఇవాళ జీవోనిచ్చి మరి ఇవాళ కరెంటు ఉత్పత్తిని ఆపి ముఖ్యంగా ఆ యొక్క జలాలని రాయలసీమకు తరలించే విధంగా శ్రీకారం చుట్టింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను సగర్వంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన అందరి తరఫున కూడా ఒక తీర్మానాన్ని పంపి మనకు వచ్చినందుకు ప్రశంసించాలనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా ఈ రోజున అందరూ అనుకుంటా ఉన్నారు నెల్లూరు జిల్లా అంటే గంగా ప్రాంతం బాగా పంటలు పండిపోతున్నాయనేసి. కానీ మీరు చూస్తే ఒక్కసారి ఆలోచిస్తే ఉదయగిరి ప్రాంతం కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో, అట్లాగే వెంకటగిరి నియోజకవర్గం కానీ, అట్లాగే సూడూరుపేట నియోజకవర్గం కానీ, గూడూరు నియోజకవర్గం కానీ, సర్వేపల్లి నియోజకవర్గం కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ఇప్పటికీ తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించాలి. వర్షాకాల ప్రాంతాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. భౌగోళిక పరిస్థితులు బాగున్నాయి కాబట్టి దాదాపు మన యొక్క జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా కూడాను అనాథరైజ్ ఆయకట్టు అనేది దాదాపు ఇంకా 2 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఆపమంటే ఆపలు, పంటలు వేసేస్తారు, అదేమో ఎండిపోతా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మరి నీటి నిల్వల్ని ఏ విధంగా పెంచాలనేది ఆలోచిస్తే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో చేసినటువంటి చెరువులు మిగిలాయి. కానీ ఇప్పటి వరకు కూడా కొత్త చెరువులు మరమ్మతు చేయాలని కానీ చెరువుల యొక్క సాధన పెంచి మరి ఎక్కువ ఉంచాలనేటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వాలు చేయలేదు. కాబట్టి అన్నింటినీ కూడాను ఆలోచించి ఈ విషయంలో ప్రభుత్వాలు భవిష్యత్తు ఈ చెరువు యొక్క నీటి మట్టాలని పెంచకపోతే ఇబ్బంది పడతారన్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. మరి ఈ విషయంలో రాబోయేటువంటి రోజుల్లో మరి రైతులందరూ కూడాను నీళ్లు లేకపోతే పంటలు వేసి ఆఖరా పంట చేతికి రాకపోతే మళ్ళా రైతు మరణాలు సంభవించేదానికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మనం చూస్తున్నాం ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాల్లో 6 సంవత్సరాలైనా నీళ్లు వస్తే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి
ఇప్పటికైనా మంచినీళ్ళు ఉంటాయన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ముఖ్యంగా మంత్రి నివాసాన్ని అట్లాగే గాలేరు నగర్ కానీ అట్లాగే గుళ్ళకమ్మ కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి అట్లాగే నెల్లూరు జిల్లాకు వస్తే ఇప్పటికే తెలుగుగంగ హై లెవెల్ కెనాల్ ఇంకా పెండింగ్ ఉంది. అట్లాగే నెల్లూరు బ్యారేజీ పూర్తయిపోయింది, అది త్వరలో అది కూడా పూర్తి చేసుకోవాల్సిన పని ఉంది. అట్లాగే సంఘం ఆనకట్ట ఇంకా కూడా పెండింగ్ ఉంది. వీటన్నిటిని కూడా పూర్తి చేసుకొని అక్కడ పెన్నా నుంచి సొరముఖికి నీరు తీసుకెళ్తే ఏదైతే వాజ్పేయి గారు ఆలోచించారో నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగి నాయకత్వంలో మరి అన్ని కూడా సూచనలు చేసి మరి తీర్మానాలన్నింటినీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భారత్ మాతాకి. ఇంకా ఈ చర్చ మనం ఇప్పుడు ముగిస్తూ మనం ఉదయం నుంచి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. మన జాతీయ కార్యదర్శి మన ప్రాంత ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత వీర్రాజు గారు no problem of photo. Honorable Somovir Rajuji, Honorable Ramkrishna Rajuji, Honorable other experts on irrigation and water problem, Narayan Raju Garu, Ramakrishna Raju Garu, and others. In Andhra Pradesh. Initially, when I came here, I remember my childhood days. I was always a backbencher. So I sat in the last row and I was quietly listening to all speeches. And even I have tweeted that I am attending this seminar
as a student, as a learner, as a listener, because I wanted to educate myself about the water problems of Andhra Pradesh. And all non-political, apolitical people, those who have present here, technical persons also. So I have taken your names, and definitely within 1 month I will seek your appointment. I will sit with you 1 hour, 2 hours time, and I would like to learn from you, listen from you about the problems, about the reason, cause of that problem, and about the solution. Simultaneously, I appeal all of you to write down whatever you have spoken in this meeting. Make a note. Probably if that note is translated into English, then I can compile all those notes and I can give this document to our central party. And I will ask our central party leaders to think about all these things, make an action plan, and finally we can submit our document about water crisis of Andhra Pradesh, its present situation, reasons, causes, and solution. Major thing is solution. And I am sure that that documentation, that whatever we have discussed here, it will reach to national leadership, also to Honorable Prime Minister Narendra Modi ji. In my opinion, only 1 or 2 minutes I will conclude. There were experts in past about these problems, और मुझे ये बताने में कोई संकोच नहीं है कि the great personality who is behind the irrigation of Andhra Pradesh is probably Sir Arthur Cotton. Sir Cotton, उनका नाम पूरा क्या है? Sir Arthur Cotton. Arthur Cotton. And he was the great person. Because of him, major part of Andhra Pradesh got water. And because of the budget, what he did for Andhra Pradesh, it was so high that even the questions were raised against him in Parliament of United Kingdom. And it was correct. And that is why Andhra Pradesh will never forget his contribution, and he was a legendary figure for Andhra Pradesh. मुझे इसमें कोई संदेह नहीं है कि आंध्र प्रदेश के लोग इसके बारे में सोचे कि क्या वो व्यक्ति इस देश के किसी बड़े पुरस्कार के योग्य है कि नहीं. उनको कोई बहुत बड़ा पुरस्कार आंध्र प्रदेश के इस ब्रिटिश ऑफिसर को केंद्र सरकार ने देना चाहिए. अगर ऐसा कुछ आपको लगता है तो आप जरूर रिटर्न में दीजिए. दूसरी बात, सभी प्रॉब्लम का जो रूट कॉज है वो रूट कॉज अविनीति है. आपने जितना भी चर्चा किया है, whatever you have discussed, the root cause is अविनीति. पेपर पे योजना बनती है, the planning is there on papers, there is willpower in central government, there was willpower in central government previously also. There were legendary leaders who ruled the state, not of BJP, not of TDP, YCP, a political party. They were leaders, they wanted to solve the political problem, the problem of water. But the problem was corruption. Corruption of political parties, corruption of Sarkari Babus, corruption of contractors. Unless and until this corruption will exist, planning कितना भी होता है, but the schemes will not be properly implemented. And today's problem of Andhra Pradesh is huge corruption, and there is no guard, there is no control on corruption. ये करप्शन कोई सिर्फ ये गवर्नमेंट कर रही है ऐसा नहीं है, पास्ट गवर्नमेंट भी करप्शन करती है, किया है, उसने भयंकर करप्शन किया है.
पोलावरम के प्रोजेक्ट की बार बार बात करते हैं। मुझे मालूम है कि सडनली सबमर्ज्ड एरिया अचानक बढ़ कैसे गया, इतना बढ़ गया और उसके कारण उसका कॉस्ट भी बढ़ गया। और सबमर्ज्ड एरिया बढ़ता है तो समझ सकते हैं, वी कैन अंडरस्टैंड इफ द सबमर्ज्ड एरिया इज इंक्रीज्ड, बट आउटपुट, आउटकम, बेनिफिट शुड इंक्रीज, irrigated area should increase, quantum of electricity should increase। उसमें कुछ बड़ा नहीं, वो वैसे के वैसे रहा और सिर्फ एरिया बढ़ गए। कितने सारे लोग हैं जिनकी लैंड्स हैं वहां पर, वो अनआइडेंटिफाइड लैंड करके और लैंड का ओनर मालूम नहीं है करके पैसा लूटा गया। द मनी वॉज ग्रैब्ड, डकॉइट्स, डाकू लोगों ने पैसा लूट लिया है सेंट्रल गवर्नमेंट का। और नरेंद्र मोदी जी की नीति है, वो पैसा देते हैं, देते रहेंगे, बट ही विल नॉट टॉलरेट करप्शन, जीरो टॉलरेंस टू करप्शन। और इसलिए इस बात को हम लोगों ने ध्यान में रखना चाहिए कि पानी की समस्या, water crisis is because of politicians, because of bureaucrats, because of corruption in the system, and unless and until we fight for that, we try to remove it from the system, water problem will finally not be solved. I have listened to you all and I am grateful to you all so that you made me aware of all these problems. You invited me here thinking that one national leader should be there in this seminar so that the voice of Andhra Pradesh people, genuine people, will reach Delhi. And I am here for that. I assure you and I thank you very much, specifically the apolitical, technical and experts of this problem, those who have particular solutions. So thank you very much. Namaskar. For vaccination. Shabari is good. ధన్యవాదాలు. Sunil ji, thank you very much for being with us. పాల్గొన్న వాళ్ళ పేర్లు ఇంజనీర్స్. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దల గిరిరాజు గారితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు అనేక అంశాల మీద 3 దశాబ్దాల పాటు పార్టీకి సంబంధించిన సమాలోచనలో కీలకమైనటువంటి పెద్దలు ఆకా సత్యనారాయణ గారు, శాసనమండలి సభ్యులు మాధవ్ గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు, పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఉత్తరాంధ్ర ప్రముఖ నాయకులు గద్దె బాబురావు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు, పార్టీ రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ గారు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా చాలామంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనవరులకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి పాతూరు నాగభూషణ్ గారు, మన రాష్ట్ర నాయకులు లంకా దినకర్ గారు, డాక్టర్ వినీషారెడ్డి గారు పార్టీ నాయకులు, అంతేకాకుండా చాలామంది కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు.
మైక్ వద్దులే పెడితే సరిపోతుంది అక్కడ ఉంచితే కవర్ అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నీటి అంశం ఆధారంగా ఏదైతే కృష్ణా వాటర్లో కేసీఆర్ గారు కేంద్రం విధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా నీటిని తీసుకుని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, అలానే అవకాశం ఉన్నంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకి నీటి అవసరాలని గుర్తించి కాలువలను వెడల్పు చేసి కొన్ని క్యూసెక్ ఆఫ్ వాటర్ని పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం మూలంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వివాదానికి తెరలేపి మరొక రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో రాయలసీమలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు మరొక సమావేశాన్ని, ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా ఆ రాజకీయ ప్రేరణతో కాకుండా నీటిని రాజకీయాలకు వినియోగించకుండా అభివృద్ధి కోసమే వినియోగించాలనేటువంటి ఒక లక్ష్యంతో పెద్దలు అనేక మందిని, నీటిలో ఎక్స్పర్ట్స్ని, వీటిలో అవగాహన ఉన్న పెద్దల్ని మేము ఈవేళ సమావేశం ఏర్పాటు చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్దలు నారాయణరాజు గారు, వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అనేక ప్రాజెక్ట్స్లో పోలవరంలో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ పనిచేసి వారు పెద్ద నిపుణులు. అదేవిధంగా దశరథి రామిరెడ్డి గారు, వీరు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మీద బాగా అధ్యయనం చేశారు. అలానే ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్, వారు అద్భుతంగా ఈ మూడు ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో వారికి ఉన్న అభిప్రాయాన్ని వారు చెప్పారు. అలానే భూగర్భ శాస్త్రంలో అధ్యయనం చేసినటువంటి ధరణికోట రమణ గారు, అలానే అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి గారు, వీరు పార్టీకి అతీతమైనటువంటి వ్యక్తులు. అలానే పెద్దలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలానే ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు, అలానే ఎక్స్ఎమ్మెల్యే గద్దె బాబురావు గారు, ఇట్లా అనేక మంది ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ అంశాల మీద మాట్లాడిన తర్వాత త్వరలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఇలాంటి సమావేశాన్ని మరొక దాన్ని ఏర్పాటు చేయడం, సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ కల్పన కాకుండా సమగ్రంగా అధ్యయనం చేసి ఒక వర్కింగ్ గ్రూప్ని మేము ఫారం చేయదలుచుకున్నాం. వర్కింగ్ గ్రూప్ ఆన్ వాటర్ ప్రాజెక్ట్స్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేయడం. దీంట్లో ప్రధానంగా 21వ తేదీన ఒక వర్చువల్ మీటింగ్ని ఒకదాన్ని తీసుకోబోతున్నాం. ఇప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలతో దీంట్లో ఈ వర్చువల్ మీటింగ్లో అబౌట్ అబ్జెక్షన్ ఆన్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ and report
will be given to the Jal Shakti Minister. దీంట్లో ఈ మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని అంశాలని పెద్దలు ప్రస్తావించారు. వాటిని సేకరించి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి జలశక్తి మినిస్ట్రీకి ఒక నివేదికను ఇవ్వాలనేది మేము ఓవరాల్గా తీసుకున్నటువంటి నిర్ణయం. దీంట్లో ప్రధానంగా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు నీటి వినియోగంపై సమగ్రమైనటువంటి ఆలోచన, నీటిపై రాజకీయాలకి స్వప్తి పలకాలి. భారీ మధ్య తరహా చిన్న నీటి పారుదలలు, చిన్న ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం తగదు. నదులు అనుసంధానం అనేటువంటి కాన్సెప్ట్లో ఈ రాష్ట్రంలో కూడా వివాదం లేనటువంటి ఆలోచనల్ని నిర్మాణం చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. ఏమైనా అడిగితే చెప్తాం, అది క్లోజ్ చేద్దాం. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతనే కాదు, నిర్వాసితులకు కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితులు అనేవారు త్యాగధనులు మా దృష్టిలో. ఇటు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎస్టీ విలేజెస్ కానీ, అలానే చింతూరులో ఉన్నటువంటి ఎస్టీ విలేజెస్ కానీ, దేవీపట్నంలో ఉన్నటువంటి ఎస్టీ విలేజెస్, నాన్ ట్రైబల్స్, 4 రకాలైనటువంటి పరిస్థితుల్ని భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేసింది. ఈ 4 చోట్ల కూడా ప్రాజెక్టు 76% పూర్తయిందని ఇవాళ రివ్యూలో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆర్ఆర్ ప్యాకేజీ 21% పూర్తయింది. ఇది అధికారులు ఇచ్చినటువంటి లెక్క. ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్యాకేజీ ఎందుకు 21% చేయాలి? ప్రాజెక్టు 76% ఎందుకు చేయాలి? ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వకుండా, వాళ్ళకి కట్టినటువంటి గృహాలు ఏ విధమైనటువంటి నాణ్యత లేకుండా, కట్టినటువంటి గృహాలకి మినిమం రోడ్ సౌకర్యం లేకుండా, నీటి సౌకర్యం లేకుండా, కరెంటు సౌకర్యం లేకుండా, బాత్రూమ్ సౌకర్యం లేకుండా, వాళ్ళకి వేసినటువంటి స్లాబ్స్ 4 ఇంచెస్ వేయడం మూలంగా మొన్న వచ్చినటువంటి వర్షానికి పూర్తిగా ఆ స్లాబ్లన్నీ కారిపోయేటువంటి పరిస్థితి. కొంతమంది చిన్న చిన్న టెంటలు వేసుకుని ఆ టెంటల్లో ఉండేటువంటి పరిస్థితి. ఏదైతే బ్యాక్వార్డ్ గేట్లు మూసేశారు, గేట్లు మూయడం మూలంగా నీరు వెనక్కి ఎగదన్ని గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి. గతంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేసిన మూలంగా ఇవన్నీ మునిగిపోయినాయని చెప్పారు. మరి ఇప్పుడు మీ పరిపాలన కూడా మునిగిపోయినాయి. దీనికి సమాధానం చెప్పాలనేది ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అద్భుతమైనటువంటి పరిష్కారం మొన్న ఇచ్చినటువంటి జీవో. ఇంతకంటే మించినటువంటి పరిష్కారం లేదు. పెద్దలందరూ చెప్పారు, రాయలసీమ పెద్దలు కూడా చెప్పారు. ఇది ఏదైతే రాజకీయాన్ని చేస్తున్నారో దాన్ని పూర్తిగా కేంద్రం జలశక్తి మిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో వివాదాలకు అతీతమైన కార్యక్రమం జరుగుద్ది. రాయలసీమ ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో దీని మీద మంచి స్పందన వచ్చింది. మాకు న్యాయం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం వాళ్ళందరిలో వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గజెట్టా అంటే కేసీఆర్కి అనుగుణంగా తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారు.
కేంద్రం మాత్రం న్యాయపరంగా చేసింది. ఉభయ రాష్ట్రాలకి అపకారం జరిగినటువంటి జీవోని కేంద్ర జలశక్తి మంత్రి వర్గం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు బ్లాక్మెయిల్ టెండెన్సీని కేసీఆర్ చేసేటువంటి రాజకీయానికి ఆయన నోటికి తాళం పడిన మూలంగా ఇబ్బందులుగా ఎగురుతూ ఉంటాడు ఆయన. అసలు తప్పుల్నే మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ప్రశ్న ఎప్పుడు వేయాలి? ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వేసి మార్కులు ఇస్తారు. వాళ్ళు అన్ని తప్పులు చెప్పిన ప్రశ్నలు మీరు మార్కులు వేయమంటారు. సమాధానం చెప్పడానికి అవకాశం లేదు. పెద్దలు చెప్తున్నారు, ఆయన ఇంజనీర్, అది ప్రాజెక్టే కాదు, దాని అలాంటి వాటిని ఆయన ఏదన్నా చెప్తాడు. ఆయన చెప్పి రాజ్యం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు మంత్రి వస్తుంటే ఈవేళ విడిపోయే పరిస్థితే ఉండేది కాదు. మంత్రి ఇవ్వడం మూలంగా ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఈవేళ అన్యాయానికి గురి అయితే ఆయన ఇంకా కూడా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకి కరెక్ట్ అయినటువంటి రిప్లై మొన్న ఇచ్చినటువంటి జీవో మాత్రమే. ఇప్పటి వరకు కేసీఆర్ కానీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి జీవోనిచ్చింది. ఈ జీవోకి తిరుగులేనటువంటి జీవో. ఇది రాయలసీమను రక్షిస్తుంది, ఇది ఆంధ్రాను రక్షిస్తుంది. వివాదాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక గట్టి సమాధానాన్ని ప్రభుత్వం ఇచ్చింది, కేంద్రం ఇచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వివాదాలు ఎవరూ చేయొద్దు. ఈ వివాదాలు బేసిక్గా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయ నాయకులు ఈ యొక్క నీటి వివాదంతో రాజకీయాలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయంతో స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు పోలవరం 71% అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. పోలవరం 71% అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా ఆందోళన చెప్తున్నారంటే దేశంలో మన రాష్ట్రంలో అంద్రీనివా, గాలేరి నగరి, అలానే తెలుగంగ, అలానే వెలుగొండ, అలానే ఉత్తరాంధ్ర జిల్లాలో వంశధార, తోటపల్లి, నాగావళి, బహుదా, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులు. అవి కడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి కట్టారు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడు. మళ్ళీ వాళ్ళ చెల్లు ఎవరో కడద్దేమో ఇంకెలా కడతానే ఉంటారు వాళ్ళు. ఈ కడతా ఉండి పోలవరం ఏమో 71% అయిపోయింది, నిధులు ఇవ్వడం లేదు. పోలవరం 71% అయిపోయిందని వాళ్ళే చెప్తారు, నిధులు ఇవ్వడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అదే అనుకోండి, రాయలసీమ వెళ్ళి, ఏమయ్యా బాబు నువ్వు రోజు పోలవరం సోమవారం అంటావు, అందిరీనివా బుధవారం అని అనొచ్చు కదా, ఎల్లవే అక్కడికి. ఈయన కూడా రోజు ఈయన రివ్యూలు ఇక్కడే. ఒకసారి వెళ్ళి ఏదైతే కడపలో, ఏదైతే వంశధార, వీటి దగ్గరికి వెళ్ళి రివ్యూ చేయమనండి. నేను దమ్ముంటే చెప్తున్నాను, మీరు అడగండి. ఏమండి సోమవీర్రాజు ఇలాగా అడుగుతున్నాడండి, మీరు రివ్యూలు అక్కడెందుకు చేయరని. ఆయన ఏమీ అడగరు మీరు. మా రాయని పేపర్లే మాకు ఓట్లు అయిన వాళ్ళని మమ్మల్నే ప్రశ్నలు అన్నీ కూడా. పోనీ మాకు ఏమైనా ఓట్లు వేయిస్తారంటే అది లేదు. పోనీ ప్రశ్న పోనీ వాళ్ళని అడుగుతారా అంటే అది లేదు. ఓట్లు అక్కర్లేదు, వాళ్ళని అడగాలి కదా మేము అడిగినట్లకి. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఎవరైతే నిపుణులు వచ్చారో ముఖ్యంగా ఇది నారాయణరాజు గారికి, అలాగే వెంకటరమణ గారికి మన సన్మాన కార్యక్రమం, వారిని సన్మానించాల్సిందిగా మన కరేపాకు తప్ప కానీ